ఏపీకి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈసారి వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదు. లేదంటే పంట చేతికి వచ్చే వేళ రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. శ్రీలంకకు ఈశాన్యంగా మల్లాయిట్టావుకు సమీపంలో వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయంకు తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. శనివారం సాయంత్రం తీరం దాటే సమయంలో ఈ వాయుగుండం మల్లాయిట్టావుకు 30 కిలోమీటర్లు, జాఫ్నా శ్రీలంకకు 70 కిలోమీటర్లు, మన్నార్కు 90, కరైకల్కు 190, చెన్నైకు 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల ఆకాశం మేఘామృతమై ఉండటంతో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏపీలో రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయి. మిర్చి, మొక్కజొన్న, వరి వంటి పంటలు కోత దశలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో మిర్చి పంట కల్లాల్లో ఉండగా మరోవైపు వరి సాగు చేసిన రైతులు వర్ష సూచనతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.